నిజానికి ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఆ ఫ్యామిలీలో కనిపించాల్సింది ఏంటండి? స్పిరిచువాలిటీ కనబడాలి, ఫెయిత్ కనబడాలి, లవ్ కనబడాలి. ఇవి ఎప్పుడైతే కుటుంబంలో కనబడతాయో ఆ కుటుంబం సక్సెస్ అయ్యేటటువంటి మార్గంలోనికి ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ 3 విషయాల్లో ఆ కుటుంబం లోపంగా ఉందో అప్పుడు ఆ కుటుంబం సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఉండదు. మొట్టమొదటిగా విశ్వాసాన్ని కనపరుచుకోవాలి, రెండవది ప్రేమను కనపరుచుకోవాలి, మూడవది పవిత్రతను కనపరుచుకోవాలి. ఈ 3 కుటుంబంలో కనబడితే నిజానికి ఆ కుటుంబం సక్సెస్ అయ్యింది దేవుని కుటుంబంగా ఉండడానికి. నిజానికి కుటుంబం అంటే కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? భర్త, భార్య, పిల్లలు. ఇది ఒక కుటుంబం. నిజానికి ఇలాంటి కుటుంబాలు భూమి మీద చాలా ఉన్నాయి. ఇలాంటి కుటుంబాలు భూమి మీద కట్టబడాలంటే కట్టినవాడు ఎవరు? దేవుడే కట్టాలి. యెహోవా ఇల్లు కట్టించకపోతే దాని కట్టువారు ప్రయాసం ఎలాంటిది? అది వ్యర్థమే. ఎవరైనా ఒక ఇల్లు కట్టబడాలంటే, ఒక కుటుంబం కట్టబడాలంటే అది కేవలం దేవుని చేతిలో మాత్రం ఉంది. దేవుడు మాత్రమే కుటుంబాన్ని కట్టాలి. అప్పుడు దేవుడు కట్టినటువంటి కుటుంబం ఎలా ఉండాలని దేవుడు ఆశించాడు, ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు, ఆ కుటుంబానికి దేవుడు ఎలాంటి నియమాలు ఇచ్చాడు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. అలాంటి కుటుంబాలు కొన్ని కలిస్తే ఆ కలవబడినటువంటి కొన్ని కుటుంబాలు సంఘం అవుతుంది. అలాంటి సంఘంలో దేవుడు పవిత్రతను కోరుకుంటున్నాడు. నిజానికి క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు సంఘాన్ని కట్టడానికి గల కారణం ఏంటంటే సంఘములో పరిశుద్ధత, పవిత్రత, నిర్దోషత్వం కనబడాలి. మరి పవిత్రత, పరిశుద్ధత, నిర్దోషత్వం సంఘంలో కనబడాలంటే ఆ సంఘం కొన్ని కుటుంబాలతో కట్టబడాలి. ఆ కొన్ని కుటుంబాలతో కట్టబడినటువంటి సంఘంలో పవిత్రత కనబడాలంటే ముందు అదే పవిత్రత కుటుంబంలో కనబడాలి, అదే పరిశుద్ధత కుటుంబంలో కనబడాలి. కుటుంబంలో కనబడినప్పుడు సంఘం పరిశుద్ధతలో ముందు కొనసాగేటటువంటి అవకాశము ఉంటుందా? ఉండదా? ఖచ్చితంగా ఉండదు. కాబట్టి కుటుంబ వ్యవస్థ ఖచ్చితంగా ముందు మారాల్సిన అవసరం ఉంది. కుటుంబ వ్యవస్థ మారగలిగితే అప్పుడు సంఘం దేవుడు కోరుకునేటట్టుగా తయారవుతుంది. దేవుడు కట్టాలనుకునే సంఘం ఎలా ఉండాలో చాలా స్పష్టంగా అపోజిట్ పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో తెలియజేశాడు. ఎలా ఉండాలని తెలియజేశాడు అని అంటే అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘంగాను అది దేవుని అంటే కనబడాలని దేవుడు ఆశించాడు. మరి అలాంటి సంఘం కట్టబడాలి అని అంటే సంఘంలో చార్చిబడినటువంటి ప్రతి కుటుంబం అలాంటి కుటుంబంగా నడవబడాలి. అలాంటప్పుడే ఆ కుటుంబం సక్సెస్ఫుల్గా ఉంటుంది. అలాంటప్పుడు ఆ సంఘం సక్సెస్ఫుల్గా ఉంటుంది. లేదు ఏదైనా చిన్న లోపం కుటుంబంలో కనబడినా సరే కుటుంబం సక్సెస్ఫుల్ అవ్వదు, సంఘము సక్సెస్ఫుల్ అవ్వదు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం లోకంలో ఉండే కుటుంబాల గురించి మనం ఆలోచన చేస్తే ఇప్పుడు కుటుంబాలు సక్సెస్ఫుల్గా ఉన్నాయంటే ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా లేవు. ఎందుకంటే కుటుంబాల్లో అసలు దేవుణ్ణే ఎరగనటువంటి కుటుంబాలు లోకంలో చాలా ఉన్నాయి. అసలు దేవుడు అంటే ఎవరో తెలియదు, అసలు దేవుణ్ణి ఎలా ఆరాధించాలో తెలియదు, అలా దేవుణ్ణి ఎలా విశ్వసించాలో తెలియదు. ఒక వ్యక్తి దేవుని యొక్క మాటల్ని ఎలా వినాలో తెలియదు, ఒక వ్యక్తి దేవునికి ఎలా లోబడాలో తెలియదు, ఒక వ్యక్తి దేవుని ఎదుట ఎలా తగ్గించుకోవాలో తెలియదు. ఇలాంటి కుటుంబాలు భూమి మీద చాలా ఉన్నాయండి. ఉన్నాయా లేవా? ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? ఇలాంటి కుటుంబాలు దేవునిని ఎరగనటువంటి కుటుంబాలు ప్రస్తుతం లోకంలో ఎక్కువగా ఇలాంటి కుటుంబాలు కనబడుతూ ఉంటాయి. మరికొన్ని కుటుంబాలు ఉన్నాయి లోకంలో. ఆ కుటుంబాలు ఎలా ఉన్నాయంటే కొన్ని కుటుంబాలు దేవుణ్ణి ఎరిగేటట్టుగా, అదే కుటుంబంలో కొంతమంది దేవుణ్ణి ఎరగనట్టుగా ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఒకే కుటుంబం, అందులో కొంతమంది దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటారు. అదే కుటుంబంలో కొంతమంది లోకంలో తిరుగుతూ ఉంటారు. తల్లిదండ్రులు చర్చికి వస్తే పిల్లలు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. పిల్లలు సంఘానికి వెళ్తే తల్లిదండ్రులు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు. ఇలాంటి కుటుంబాలు భూమి మీద చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. నిజానికి దేవుణ్ణి ఎరగనటువంటి కుటుంబాలు చాలా ఉంటాయి. కొన్ని కుటుంబాల్లో కొంతమంది దేవుణ్ణి ఎరిగేటట్టుగా, అదే కుటుంబంలో కొంతమంది దేవుణ్ణి ఎరగనట్టుగా ఇలాంటి కుటుంబాలు ఉన్నాయి.
నిజానికి ఈ కుటుంబాలు సక్సెస్ఫుల్ కుటుంబాలైనా? సక్సెస్ఫుల్ కాదు. మరి సక్సెస్ఫుల్ కుటుంబం అంటే ఏంటి అని అంటే, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఎరిగేటటువంటి కుటుంబంగా బ్రతకడం సక్సెస్ఫుల్ కుటుంబం అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? అవి లోకంలో చెప్పుబడినట్లుగా దేవుణ్ణి ఎరగనన్నట్టు ఉన్నాయా? లేకపోతే కొంతమంది దేవుణ్ణి ఎరిగేటట్టుగా, కొంతమంది దేవుణ్ణి ఎరగనట్టుగా ఉన్నాయా? లేకపోతే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఎరిగేటట్టుగా, నిజ దేవుణ్ణి ఆరాధించేటట్టుగా, ఆయన మహిమపరిచేటట్టుగా, ఆయన ఒక వ్యక్తి జీవితంలో మేలులు చేస్తున్నప్పుడు కృతజ్ఞతలు తెలియజేసేటట్లుగా ఉన్నాయా అనేటటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరూ కుటుంబాల్లో వేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి నేడు ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాల్లో పరిస్థితి ఎలా ఉందంటే, క్రైస్తవ కుటుంబంలోనే సమాధానం లేదు, క్రైస్తవ కుటుంబంలోనే సమస్యలు, క్రైస్తవ కుటుంబంలోనే గొడవలు, క్రైస్తవ కుటుంబంలోనే అల్లరి, క్రైస్తవ కుటుంబంలోనే ఒకరంటే ఒకరికి పడనటువంటి పరిస్థితి కొనసాగుతున్నాయి ప్రస్తుతం క్రైస్తవ కుటుంబాలు. కొన్ని క్రైస్తవ కుటుంబాలు కోర్టుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. కొన్ని క్రైస్తవ కుటుంబాలు విడాకులు తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది. కొన్ని క్రైస్తవ కుటుంబాలు కేసులు వేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. మరికొన్ని క్రైస్తవ కుటుంబాలు కొట్టుకునేటటువంటి పరిస్థితి ఉంది. కుటుంబాలే అంటే కుటుంబ వ్యవస్థ వ్యక్తికి అర్థం కాలేదని దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. నిజానికి నేడు క్రైస్తవ కుటుంబాలు ఉన్నట్లయితే ఆ కుటుంబం విశ్వాస విషయంలో ఒక క్రైస్తవ కుటుంబ పరంగా ఎలా సక్సెస్ అవుతుంది అనేటటువంటి ప్రశ్న ఖచ్చితంగా ఎవరికి వారు కానీ వేసుకోవాలి. లోకంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ప్రస్తుతం ఇలాగే కొనసాగుతున్నాయి, ఇలాగే ఉన్నాయి, ఇలాగే నడుస్తూ ఉన్నాయి. ఇలాగే నడుస్తూ ఏ కుటుంబాలని చెప్పుకుంటూ ఉన్నారు? మేము క్రైస్తవ కుటుంబానికి సంబంధించిన వాళ్ళం, మేము క్రైస్తవులం, మా కుటుంబం అంతా క్రైస్తవ సంబంధమైనదే అనేటటువంటి విషయాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. నేను వాస్తవానికి లేఖనాధారాన్ని బట్టి ఆలోచన చేస్తే అలాంటి కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలు అని చెప్పుకోవడానికి అవకాశము లేనే లేదు. కానీ ఒక విజయవంతమైనటువంటి కుటుంబం తయారవ్వాలంటే ఖచ్చితంగా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దైవ నియమాలను పాటించవలసినటువంటి అవసరం ఉంది. ప్రతి కుటుంబ సభ్యుడికి దేవుడు నియమాలను ఏర్పాటు చేశాడు. ఆ నియమాలను కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అనుసరించవలసిన వారై ఉన్నారు. అనుసరిస్తే ఆ కుటుంబం దైవ కుటుంబం అవుతుంది. అనుసరించడానికి కొంచెం వెనకడుగు వేస్తే ఆ కుటుంబం దేవుడు కట్టాలనుకునేటటువంటి కుటుంబంగా ఉండడం, ఆ కుటుంబం సక్సెస్ఫుల్ అవ్వదు. కాబట్టి దేవుడు కట్టాలనుకునేటటువంటి కుటుంబాన్ని ఎలా డిజైన్ చేశాడు అనేటటువంటి విషయాన్ని ఆలోచన చేద్దాం. నిజానికి ఒక కుటుంబం కట్టబడాలంటే మొట్టమొదటిగా దేనిని జరిగిస్తే కుటుంబం కట్టబడుతుంది. ఒక కుటుంబం కట్టబడాలంటే ఏది జరిగితే కుటుంబం కట్టబడుతుంది అనే విషయం మనం ఆలోచన చేస్తే వివాహం జరిగితే కుటుంబం కట్టబడుతుందండి. వివాహం జరగకపోతే కుటుంబం ఏర్పడుతుందా? ఏర్పడుతుంది. ఒక కుటుంబం ఏర్పడాలంటే వివాహం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. వివాహంలో ఒక పురుషుడు ఒక స్త్రీ జత చేయబడతారు. జత చేయబడినటువంటి ఆ యొక్క ఇద్దరు కూడా ఒక కుటుంబంగా పిలువబడతారు. అవునా కదా? అంటే వివాహం జరిగితేనే కుటుంబ వ్యవస్థ ఏర్పడుతుంది. వివాహం జరగకపోతే కుటుంబ వ్యవస్థ ఏర్పడేటటువంటి అవకాశము ఉందా లేదా? లేదు. కాబట్టి వివాహం చాలా ప్రాముఖ్యమైనది. నిజానికి ఈ వివాహాన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే మహోన్నతుడైన దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అదే వివాహాన్ని దేవుడు ఘనంగా ఎంచాడు. ఆయన హెబ్రీ పత్రిక 13:4 ప్రతి పెళ్లి కార్డు మీద ఉంటుంది కదా అదే మాట. ఏ మాట ఉంటుంది? వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని ఉంటుంది. ఈ ఘనంగా ఎంచింది ఎవరు? దేవుడే ఘనమైనది ఎంచాడు. ఆ ఘనమైనదిగా ఎంచినటువంటి వివాహం వ్యవస్థ ద్వారా ఒక కుటుంబం కట్టబడుతుంది. నిజానికి ఘనంగా ఎంచినటువంటి దేవుడు ఒక ఇద్దరు వ్యక్తుల్ని కుటుంబంగా ఏర్పాటు చేయాలనుకుంటే ఆ ఇద్దరు వ్యక్తులు ఎలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. నిజానికి వివాహం సక్సెస్ఫుల్ అవ్వాలంటే సక్సెస్ఫుల్ అయినటువంటి ఆ వివాహానికి ఒక గొప్ప నిదర్శనం ఏంటంటే ఒక పురుషుడు దేవుణ్ణి ఎరిగిన వాడై ఉండాలి, ఒక స్త్రీ దేవుణ్ణి ఎరిగిందనే ఉండాలి. నిజానికి ఒక పురుషుడు దేవుణ్ణి ఎరిగిన వాడై ఉండి ఒక స్త్రీ దేవుణ్ణి ఎరగని స్త్రీ అయి ఉంటే నిజానికి వాళ్ళిద్దరూ జత చేయబడితే అది
దేవుడు కోరుకునేటటువంటి వివాహం కాదు. ఈ రోజుల్లో చాలామంది అలాంటి వివాహాలు చేసేస్తూ ఉన్నారు, అవునా కాదా? నిజానికి వివాహ వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి దేవుడు వివాహ వ్యవస్థకు నియమాలను ఏర్పాటు చేసి ఇచ్చి మనకు తెలియజేశాడు. నిజానికి ఒక విశ్వాసి ఎవరిని వివాహం చేసుకోవాలనేటటువంటి నియమం రాయబడింది, మరొక విశ్వాసమే పెళ్లి చేసుకోవాలనేటటువంటి నియమం ఉంది. నిజానికి దేవుడు మొట్టమొదటిగా వివాహం చేశాడు. ఎవరెవరికి మధ్య వివాహం చేశారు? ఆయన ఆదాముకి హవ్వకి మధ్య వివాహం చేశారు. నిజానికి ఆదాము హవ్వకి మధ్య దేవుడు వివాహం చేసినప్పుడు ఆదాము యొక్క స్థితి ఏంటి అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఆదాము దేవుని కుమారుడు. ఆదాము ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. ఆదాము దేవుడు కుమారుడిగా ఉండినప్పుడు ఆదాముకు సాటి అయిన సహాయంగా హవ్వను సృష్టించినప్పుడు హవ్వ యొక్క స్థితి ఏంటి? హవ్వ దేవుని కుమార్తె, అంతేనా? లేకపోతే సాతాను కుమార్తెనా? కాదు. హవ్వ దేవుని కుమార్తె, ఆదాము దేవుని కుమారుడే. ఇప్పుడు దేవుని కుమారుణ్ణి దేవుని కుమార్తెకి ఇచ్చి దేవుడు ఏం చేశాడు? వివాహం చేశాడు, జత చేశాడు. అంటే వాళ్ళిద్దరు విశ్వాస స్థాయిలు ఒకటేనా, విభిన్నంగా ఉన్నాయా? వాళ్ళిద్దరూ నమ్ముకున్నటువంటి దేవుడు విభిన్నంగా ఉన్నాడా, ఒకడే ఉన్నాడా? ఒక్కడే ఉన్నాడు. విశ్వాస స్థాయి ఒకటి, వాళ్ళు ఆరాధించే దేవుడు ఒక్కడే. కాబట్టి అది సక్సెస్ అయ్యింది. దాని తర్వాత కాలంలో చూసినట్లయితే ఇశ్రాయేలీలు వివాహ వ్యవస్థని పాడు చేసేశారు. అంతకుముందు నోవహ కాలంలో చూసినట్లయితే నోవహ కాలంలో ఉండే ప్రజలు వివాహ వ్యవస్థను పాడు చేసేశారు. ఎలా పాడు చేశారనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, నోవహ కాలంలో ఉండే ప్రజలు దేవుని కుమారులై ఉండి ఎవరిని వివాహం చేసుకున్నాడు? అన్యజనులను వివాహం చేసుకున్నారు. ఎప్పుడైతే దేవుని కుమారులు చక్కని వారిని చూసి అన్యజనులను వివాహం చేసుకున్నారో అప్పుడే వివాహ వ్యవస్థ ఏమైపోయింది? పతనం అయిపోయింది. ఎప్పుడైతే వివాహ వ్యవస్థ పతనం అయిపోయిందో దేవుడికి కోపం వచ్చింది. అప్పుడు దేవుడు జలప్రళయాన్ని రప్పించి ఈ భూలోకాన్ని ఏం చేద్దాం అనుకున్నాడు అంటే, నిజానికి వివాహ వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి దేవుడు దానిని మానవుడు పాడు చేస్తే, దానిని మానవుడు దేవుని యొక్క చిత్తాన్ని బట్టి చేయకపోతే ఖచ్చితంగా దేవుడికి ఏమొస్తుందంట? కోపం వస్తుంది. అంటే వివాహ వ్యవస్థ పాడు చేసేటటువంటి పనిని మనం చేయకూడదు. నిజానికి రేపు పొద్దున మనం ఏమైనా మన కుటుంబాల్లో వివాహం చేయాల్సి వస్తే, మన కుటుంబ సభ్యులకే వివాహం చేయాల్సి వస్తే, మనం ఒక విశ్వాసమై ఉండి మనం ఎవరితో వివాహం చేయాలి? తోటి విశ్వాసులతోనే వివాహం చేయాలి తప్ప అన్యులతో వివాహం చేయడం అది బైబిల్ చట్టానికి వ్యతిరేకం అనే విషయాన్ని మాత్రం మనం గమనించాలి. దానికి సంబంధించి ఇశ్రాయేలీలు అన్యులతో వివాహం చేయడం వల్ల వాళ్ళకి సంబంధించినటువంటి ఒక నియమాన్ని దేవుడు ఆనాడు మోసే ద్వారా ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం తెద్దామండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుదామండి. హిత్తీలను, గిర్గాషీలను, అమ్మోరీలను, వారిని నిర్మూలన చేయాలి. వారితో నిబంధన చేసుకోకూడదు, వారిని కరుణించొద్దు. అక్కడ స్పష్టంగా రాశాడండి. ఏమని రాశాడంటే, మీరు వారితో ఏం చేసుకోవద్దు అన్నాడు? బియ్యం వండుకోకూడదు, సంబంధం కలుపుకోకూడదు, నీ కుమారునికి వాడి కుమార్తెను పుచ్చుకోకూడదు, నీ కుమార్తెను వాని కుమారునికి ఇవ్వకూడదు. ఒకవేళ ఎలా చేస్తే యెహోవా కోపాగ్ని మీ మీద రగులుకొని మిమ్మల్ని త్వరగా నాశనం చేస్తాడు అనేటటువంటి విషయం రాశాడు. అంటే వివాహ వ్యవస్థ నోవహ కాలంలో జరిగినప్పుడు దేవుడు కోపం వచ్చింది. అదే వివాహ వ్యవస్థ ఇశ్రాయేలీలు పాడు చేస్తే ఆ సమయంలో కూడా దేవుడికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. మరి ఎప్పుడు పాడు చేస్తే ఖచ్చితంగా కోపం వస్తుంది. కాబట్టి దేవునికి కోపం తెప్పించేటటువంటి పనిని వివాహ వ్యవస్థ ద్వారా చేయకూడదు అనేటటువంటి నియమం దీన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. కాబట్టి నేడు దైవ చిత్తానుసారంగా వివాహం జరగడం చాలా అవసరమైనటువంటి సమాచారం మనం గ్రహించుకోవాలి. రెండోది, వివాహము దేవుని యొక్క సన్నిధానంలో జరగాలి, దేవుని యొక్క ఆధీనంలో జరగాలి.
దేవుని యొక్క చిత్తాన్ని బట్టి జరగాలి. అలాగే వివాహంలో ఒక పురుషుడు ఒక స్త్రీని పెళ్లి చేసుకోవాలి, ఒక స్త్రీ ఒక పురుషుడిని పెళ్లి చేసుకోవాలి. మరి ఒక స్త్రీ ఒక పురుషుడిని కాకుండా ఎక్కువ మందిని చేసుకుంటే అది వ్యభిచారం అన్నాడు. ఒక స్త్రీ ఒక పురుషుడిని కాకుండా ఎక్కువ మందిని వివాహం చేసుకుంటే అది కూడా వ్యభిచారం అన్నాడు. కాబట్టి ఇలాంటి నియమం కొరింథీ పత్రికలో అపోజిట్ పౌలు ద్వారా చాలా స్పష్టంగా రాశాడు. ఆ సమాచారం కూడా చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. అపోజిట్ పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. అయినను జారత్వం జరుగుతున్నందున ప్రతి వానికి, ప్రతి పురుషునికి ఏముండాలని రాశాడు? సొంత భార్య. సొంత భార్య అంటే సొంత భార్య అంటే ఒకే భార్య అనమాట అండి. వివాహం చేసుకున్నటువంటి భార్య, ఇంకో భార్య ఉండకూడదు. ప్రతి పురుషుడికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. సొంత భర్త అంటే తనకి మాత్రమే సొంతం తప్ప మరొకరికి సొంతము కాదు. కాబట్టి ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకోవాలి, ఒక స్త్రీ ఒక పురుషుడిని వివాహం చేసుకోవాలి అనేటటువంటి నియమం చాలా స్పష్టంగా లేఖనాధారంతో మనం చెప్పుకున్నాం. కాబట్టి దైవ నియమం ఏంటంటే ఒక విశ్వాసి మరొక విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి. రెండో నియమం ఏంటంటే ఆ వివాహం దేవుని యొక్క సన్నిధానంలో చేసుకోవాలి. మూడో నియమం ఏంటంటే ఒక పురుషుడు ఒక్క భార్యని పెళ్లి చేసుకోవాలి, ఒక్క స్త్రీని పెళ్లి చేసుకోవాలి, ఒక స్త్రీ ఒక్క పురుషుడిని పెళ్లి చేసుకోవాలి. అయితే ఈ వివాహం కూడా ఎలా ఉండాలంటే దైవ చిత్తానుసారంగా దేవుడు జతపరిచినట్లుగా, దేవుడు కోరుకున్నట్లుగా తయారవ్వాలి. అది దానికి సంబంధించి మత్తయి రాసినటువంటి సువార్తలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా సమాచారాన్ని తెలియజేశారు. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామండి. కాబట్టి వారు ఇకను ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఏం చేయకూడదని చెప్పారు? వేరుపరచకూడదు. నిజానికి ఒక వివాహం దేవుడు అంగీకారంతో చేయబడితే, అది దేవుడి చేత జత చేయబడితే, జత చేయబడినటువంటి ఆ జంటని ఎన్నడూ ఎవ్వరు విడదీయడానికి ప్రయత్నం చేయకూడదండి. ఎందుకంటే దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఏం చేయకూడదని రాశాడు? వేరుపరచకూడదు అని రాశాడు. కాబట్టి వివాహ వ్యవస్థని దేవుడు ఏర్పాటు చేశాడు. అదే వివాహ వ్యవస్థ ఎలా ఉండాలి అని దేవుడు నియమాన్ని ఏర్పాటు చేశాడు. ఆ నియమాన్ని వివాహం చేసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అనుసరించవలసిన వారే ఉన్నారనే సమాచారాన్ని మాత్రం తెలియజేస్తున్నాను. నేను ప్రస్తుతం వివాహ వ్యవస్థలు ఎలా ఉన్నాయంటే, కొంతమంది వివాహం చేయడానికి ముందు చదువును చూస్తున్నారు, అవునా కదా? కొంతమంది వివాహం చేయడానికి ముందు ఉద్యోగాన్ని చూస్తున్నారు, కొంతమంది వివాహం చేయడానికి ముందు కులాన్ని చూస్తున్నారు, అవునా కదా? కొంతమంది వివాహం చేయడానికి ముందు కట్నాన్ని చూస్తున్నారు, అవునా కదా? కొంతమంది వివాహాన్ని చేసుకోవడానికి ముందు బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు, అవునా కదా? కానీ వివాహాన్ని చేయడానికి ముందు విశ్వాసాన్ని చూస్తున్నారా? ఒకసారి మనకు మనం ఆలోచించేద్దాం. కానీ దైవ నియమం ఏంటంటే వివాహం చేయడానికి ఎవరైనా సిద్ధపడితే, వివాహం చేసుకున్న వాళ్ళే కానీ వివాహం చేసేవాళ్ళు కానీ ముందు దైవ నియమంగా ఆ వ్యక్తి విశ్వాస కాదా అనేటటువంటి పరీక్ష ఖచ్చితంగా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది దైవ నియమం అండి వివాహ విషయంలో. నిజానికి వివాహం దైవ నియమం ద్వారా జరిగితే ఆ వివాహం సక్సెస్ఫుల్ అయిందనమాట. అంటే మొదటి స్టెప్ ఎలాగే వేశాడు? సక్సెస్ఫుల్గా వేశాడు అనమాట అండి. మొదటి స్టెప్పే తడబడితే రెండో స్టెప్ ఏమైపోద్ది? పడిపోద్ది. కాబట్టి మొదటి స్టెప్లో తడబడకుండా చూసుకోవాలి. అది సక్సెస్ అయింది అనుకోండి, అప్పుడు రెండో స్టెప్ ఏంటంటే వివాహం చేయబడితే పురుషుడు ఏమవుతాడు? భర్త అవుతాడు. స్త్రీ ఏమవుతుంది? భార్య అవుతుంది. అప్పుడు భర్తకి సంబంధించి నియమాలు ఇచ్చాడు, భార్యకు సంబంధించి నియమాలు ఇచ్చాడు. ఆ నియమాలు దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆ దైవ నియమాలు ఇటు వివాహం కాబడినటువంటి పురుషుడు అనుసరించాలి, వివాహం కాబడినటువంటి స్త్రీ కూడా అనుసరించాలి. అలాగ అనుసరించగలిగితే ఆ కుటుంబం సక్సెస్ అవుతుంది.
నిజానికి భర్తకి దేవుడు ఎలాంటి నియమాలు ఇచ్చాడు అనేటటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే చాలా స్పష్టంగా అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో చాలా వివరంగా తెలియజేశాడండి. చాలా వివరంగా తెలియజేశాడు. దేవుడు వివాహం చేసినటువంటి పురుషునికి, భర్తగా ఉన్నటువంటి పురుషునికి ఎలాంటి నియమాలు ఇచ్చాడో ఆ నియమాలను చాలా స్పష్టంగా అక్కడ రాయబడినటువంటి సమాచారాన్ని మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 25 నుండి కొన్ని వచనాలు మనం చదివినట్లయితే అక్కడ చాలా స్పష్టంగా రాశాడు. ఎవరికి సంబంధించి ఈ మాట? వివాహం కాబడినటువంటి పురుషులకు సంబంధించిన మాట. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. నిజానికి ఒక పురుషునికి, వివాహం చేయబడినటువంటి ఒక పురుషునికి ఎలాంటి నియమాన్ని దేవుడు అనుగ్రహించాడంటే భార్యలను ప్రేమించుట. మీ భార్య ప్రేమించబడాలి, నీ చేత ప్రేమించబడాలి. నిజానికి భార్యను ప్రేమించడం అనేటటువంటి విషయం సర్వసాధారణమైన విషయమేమి కాదు. నిజానికి భార్యను ప్రేమించడం ఓ పురుషుడు ఎక్కడ నుండి నేర్చుకోవాలంటే క్రీస్తు దగ్గర నుండే నేర్చుకోగలడు, ఇంకెక్కడ నేర్చుకోలేడు. ఒక పురుషుడు భార్యను ప్రేమించడం అనేటటువంటి నియమం క్రీస్తు దగ్గర తప్ప ఇంకెక్కడ నేర్చుకోలేడు. ఎందుకంటే క్రీస్తు ప్రేమను చూపించాడు. ఆయన చూపించాడా లేదా? దేన్ని ప్రేమించి ఆయన ప్రేమను వ్యక్తపరిచాడు? సంఘాన్ని ప్రేమించాడు. క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘాన్ని అమితంగా ప్రేమించాడండి. ఆ ప్రేమ చాలా స్పష్టంగా సంఘం పట్ల కనబడుతూ ఉంటుంది. అలాగే ఒక పురుషుడు తన సొంత భార్యను క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లుగా ప్రేమించాలి. ప్రస్తుతం అలాంటి ప్రేమ ఒక స్త్రీ భర్త దగ్గర నుండి పొందుకుంటుందా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఒకవేళ ఒక పురుషుడు తన భార్యను అలాగూ ప్రేమించకపోతే ఎప్పటి నుండి క్రీస్తు తన సంఘాన్ని ఎలా ప్రేమించాడో నేర్చుకొని ఆ నేర్చుకున్నటువంటి సమాచారాన్ని బట్టి పురుషుడు భార్యను ప్రేమించవలసిన వాడే ఉన్నాడు. ఎందుకంటే ఇది నా నియమం కాదు. ఎవరిచ్చినటువంటి నియమం ఇది? దేవుడే ఇచ్చినటువంటి నియమం, దైవ నియమం ఇది. ఓ పురుషుడా, నీవు నీ సొంత భార్యను ప్రేమించు. ఇదే నియమం దేవుడు చాలా స్పష్టంగా తెలియజేశాడు. ఆ కిందన ఏమని రాశాడు అని అంటే 25వ వచనం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఒక పురుషుడు ఎలా ప్రేమించాలో క్రీస్తు దగ్గర నేర్చుకోవాలనేటటువంటి సమాచారం చెప్పుకున్నాం కదా. ఆ సమాచారమే కింద రాశాడు. క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడంటే అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘంగాను ఉండాలని వాక్యం చేత సంఘాన్ని ఏం చేశాడు? ముదక స్నానం చేసి దాన్ని ఏం చేశాడని రాయబడింది? పవిత్రపరిచాడు. అంతగా ప్రేమించాడు సంఘాన్ని. అలాగే ఓ పురుషుడు కూడా భార్యను అంతగా ప్రేమించాలన్నమాట. దాని తర్వాత ఇంకొక నియమం కింద ఏమో రాశాడంటే 28వ వచనం, అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యను ఏం చేయాలంట? ప్రేమించాలి. తన సొంత శరీరముల వలె తమ భార్యను ప్రేమించాలి. ఒక్క నిమిషం అండి. సొంత శరీరముల వలె భార్యను ప్రేమించడం అంటే అర్థం ఏంటి? అంటే తన శరీరాన్ని ఎంత అమితంగా ప్రేమిస్తాడో అలాగే తన భార్యను అంత అమితంగానే ప్రేమించాలి. తన శరీరానికి జ్వరం వచ్చింది అనుకోండి, నిర్లక్ష్యం చేస్తాడా? వెంటనే వెళ్తాడు. తన భార్యకి జ్వరం వస్తే రేపు వెళ్దాంలే అంటే తన సొంత శరీరానికి వచ్చినప్పుడు మనం ఎంత తొందరగా రియాక్షన్ చూపిస్తామో అలాగే తన సొంత భార్యకి వచ్చినప్పుడు అలాంటి రియాక్షన్ చూపించాలండి. అది ప్రేమించడం అంటే. తన సొంత శరీరాన్ని ప్రేమించినట్లుగా తన భార్యను ప్రేమింపబోధుడై ఉన్నాడు అనేటటువంటి నియమం రాయబడిందండి. తర్వాత కింద ఏమని రాశాడంటే తన భార్యను ప్రేమించేవాడు
తన్ను తాను ప్రేమించుకుంటున్నాడు. నిజానికి ఎవరైతే అలాగున తన భార్యను ప్రేమించుతున్నాడో ఆ ప్రేమించే వ్యక్తి ఎవరిని ప్రేమించుకుంటున్నాడు? తనకు తానే ప్రేమించుకుంటున్నాడు. నిజానికి భార్యను ప్రేమించినటువంటి వ్యక్తి ఎవరి గురించి ఎవరి ప్రేమను అవసరం లేదనుకుంటున్నాడు? తనకు తాను ప్రేమను చూపించుకోవడం అవసరం లేదనుకుంటున్నాడు. ప్రస్తుతం క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లుగా ఓ పురుషుడు భార్యను ప్రేమించగలిగితే అప్పుడు భార్య యొక్క అవసరతలు తీర్చి తనకు తానుగా ప్రేమను చూపించుకున్నవాడు అవుతాడు. ప్రస్తుతం ఇలాంటి కుటుంబాలు ఉన్నాయా క్రైస్తవ కుటుంబాల్లో? అది చాలా లోటుగా ఉందండి. కాబట్టి దైవ నియమాన్ని బట్టి ఆ లోటును మనం సరిచేసుకోవాలి, ఆ లోటును మనం సవరించుకోవాలి. ఆ సవరించుకోగలిగితే, సవరించుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడండి. మనకు అవకాశం ఇచ్చాడు, మనకు అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని వినియోగించుకొని వాక్యాన్ని బట్టి మనలో ఉండే ఒకవేళ ఆ లోపం ఉన్నట్లయితే దాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అనేటటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. అలాగే 30వ వచనంలో మాట రాశాడండి, 29-30 కలిసే ఉన్నాయి. అది ఒకసారి చదవండి. తన శరీరాన్ని ద్వేషించేవాడు ఎవరు లేరు. అంటే తన శరీరాన్ని ద్వేషించేవాడు అంటే అర్థం ఏంటి? తన శరీరాన్ని తనకు తానుగా గాయపరుచుకోవడం. ఎవరైనా ఉంటారా? తన శరీరాన్ని రాయితో కొట్టుకుంటాడా? తన శరీరాన్ని గోడ గుద్దుకుంటాడా? తన శరీరాన్ని కత్తులతో కోసుకుంటాడా? నిజానికి అలా చేసేవాళ్ళు ఎవరు? పిచ్చోళ్ళు అలా చేస్తారు. నిజానికి మంచి బుద్ధి కలిగిన వాళ్ళు అసలు అలా చేయరు. నిజానికి తన శరీరాన్ని గాయపరచుకోకుండా ఎంతో జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి ఆ పురుషుడు తన భార్యను మాత్రం కొడతాడండి. తన భార్యను హింసిస్తాడు, తన భార్యను గాయపరుస్తాడు, తన భార్యను హేళన చేస్తాడు. ప్రస్తుతం ఇలాంటి కుటుంబాలు క్రైస్తవుల్లో ఉన్నాయా? లేవండి, చాలా ఉన్నాయండి. నిజానికి తన సొంత శరీరాన్ని ద్వేషించేవాడు ఎవడూ లేడు. తన సొంత శరీరాన్ని ఎలాగైతే ప్రేమించుకుంటున్నాడో అలాగే తన సొంత భార్యను ఏం చేయాలి? ప్రేమించాలి. దాన్ని ద్వేషించకూడదు, భార్యను ద్వేషించకూడదు, భార్యను కొట్టకూడదు, భార్యను అవమానపరచకూడదు, భార్యను నిందించకూడదు, భార్యను తిట్టకూడదు. ఇలాంటి నియమాలు అసలు లేవండి. కానీ ప్రస్తుతం సమాజం అనుసరించేది ఏంటంటే భార్య చులకన కదండి, భార్య తక్కువ, కాబట్టి భార్యను కొడతాను, నేను నాకు హక్కు ఉంది, నా భార్య నాకు సొంతం, నేను ఏదైనా చేసుకుంటాను అనేటటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం పురుషులు కొనసాగుతున్నారు. నిజానికి అలాంటి పురుషులు బైబిల్ని బట్టి మనం ఆలోచన చేస్తే వాళ్ళు పురుషులు కాదు. ఎవరు వాళ్ళు? పిచ్చోళ్ళు. తన సొంత శరీరాన్ని గాయపరుచుకునేవాడు ఎవరు? పిచ్చోడే. ఆ సమాచారం మనకు అర్థం అవ్వాలి. అలాగ అర్థమైతే మన సొంత భార్యను ప్రేమతో చూసుకుంటామండి. తర్వాత అదే కింద వచనం చదువుతామండి. తన శరీరము ద్వేషించేవాడు ఎవరు లేడు, కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. తన శరీరాన్ని ఏం చేసుకుంటా ఉన్నాడు? పోషించుకుంటా ఉన్నాడు, సంరక్షించుకుంటా ఉన్నాడు. ఎలాగైతే తన శరీరాన్ని పోషిస్తూ ఉన్నాడో, ఎలాగైతే తన శరీరాన్ని సంరక్షించుకుంటా ఉన్నాడో, అలాగే పురుషుడు తన భార్యను కూడా ఏం చేయాలి? పోషించాలి. తన భార్యను ఏం చేయాలి? అసలు ఒక సొంత భార్యకి పురుషుడు ఎవరో తెలుసా? బాడీ గార్డ్. ఒక సొంత భార్యకి పురుషుడు ఏమి ఉన్నాడు? బాడీ గార్డ్ అండి, సంరక్షించేవాడు. అసలు తన శరీరాన్ని ఎలాగైతే సంరక్షించుకుంటున్నాడో అలాగే తన సొంత భార్యను సంరక్షించుకోవాలి. తన శరీరాన్ని ఎలాగైతే పోషించుకుంటున్నాడో అలాగే తన సొంత భార్యను ఏం చేయాలి? పోషించుకోవాలి. పోషించుకునే సామర్థ్యం వస్తేనే పురుషుడు పెళ్లి చేసుకోవాలి. నేను పోషించలేని ముర్రో అంటే మాత్రం అది వివాహం చేసుకోవడానికి అర్హత కలిగిన వాడు ఆ వివాహం చేసుకోకుండా ఉండిపోవడం మంచిదే. కాబట్టి ఎట్టి నియమము పురుషునికి ఇవ్వబడింది అనేటటువంటి సమాచారం మనకు అర్థం అవ్వాలి. దాని తర్వాత పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మరొక సమాచారం రాయబడింది భర్తలకు సంబంధించి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదివినట్లయితే అక్కడ మరొక సమాచారం భర్తలకు సంబంధించి రాయబడింది. ఆ ధర్మం ఏంటో మనం ఒకసారి చదువుదామండి. ప్లీజ్. అటువలనే పురుషులారా జీవము అను కృపావరములో మీ భార్యలు మీతో ఏమేమి ఉన్నారంట? పాలివారై ఉన్నారు. ఏ విషయంలో పాలివారై ఉన్నారని చెప్తా ఉన్నాడు? జీవము అను కృపావరములో. నిజానికి ఈ జీవం అనేది
దేవుడు అనుగ్రహించేటటువంటి కృపావరం. జీవం కృపావరమా అంటే అవును. ఎలాగ జీవం కృపావరం అయిందని అంటే, వాస్తవానికి దేవుడు మానవుని సృష్టించినప్పుడు మానవుడు జీవాత్మ కలిగినవాడు. జీవాత్మ కలిగినటువంటి మానవుడు కొంతకాలం లోకంలో బ్రతికిన తర్వాత బ్రతికినటువంటి మానవుడు లోకాన్ని చూసి లోకానికి ఆకర్షింపబడి తనలో ఉండే జీవాన్ని ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్న తర్వాత అదే జీవాన్ని సంపాదించుకోవడానికి మానవుడు చేత కాలేదు. మానవుడు తెలియదు ఆ జీవం ఉందని, ఆ జీవం పోగొట్టుకున్నానని, దాన్ని తిరిగి సంపాదించుకోవాలని ఆ సమాచారం మానవుడికి తెలియదు. అదే సమాచారాన్ని 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి యేసుప్రభువు వారు వచ్చి పరిచయం చేశాడు. ఆయన దేని గురించి పరిచయం చేశాడు? ఆయన జీవానికి సంబంధించి పరిచయం చేశాడు ఆయన. కాబట్టి మానవుడు జీవం కలిగి ఉండాలి, మానవుడికి జీవం చాలా అవసరము, అది ఆత్మకు సంబంధించింది అనేటటువంటి సమాచారాన్ని యేసుప్రభువు వారు వచ్చి ఈ లోకానికి మానవులు తెలియజేస్తే, తెలుసుకున్నటువంటి మానవులు యేసుప్రభువునందు విశ్వాసం ఉంచితే, విశ్వాసం ఉంచేవారికి తిరిగి మరలా జీవాన్ని పొందుకోవడానికి ఆయన ఏమి ఇచ్చాడు? అవకాశమును అధికారాన్ని ఇచ్చాడు. అప్పుడు తిరిగి మానవులు జీవాన్ని పొందుకోగలరు. నిజానికి జీవాన్ని పొందుకున్నటువంటి మానవులు వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి పొందుకున్నారా, లేకపోతే దేవుడు చూపించినటువంటి కృపను బట్టి పొందుకున్నారా అని అంటే, వాక్యం మనకి ఏమని తెలియజేస్తూ ఉంది? వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి కాదు, కానీ కేవలం దేవుడు అనుగ్రహించేటటువంటి కృపను బట్టే. అందుకే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో కూడా ఏమై ఉన్నారని రాశాడు? పాలివారై ఉన్నారు కనుక. తర్వాత చదవండి. వారు ఎక్కువగా బలహీనులైన వారు ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటనని భార్యను సంపాదించి ఈ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకున్నట్లు జ్ఞానము చెప్పున వారితో కాపురము చేయండి. ఇప్పుడు ప్రతి స్త్రీతో పురుషుడు ఎలా కాపురం చేయాలనే విషయం రాయబడింది. అంటే పురుషుడికి ఏముండాలి? జ్ఞానం ఉండాలి. పురుషుడు జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానాన్ని బట్టి స్త్రీతో కాపురం చేయాలి. ఎందుకు ఆ మాట రాయబడిందంటే, జీవమును కృపావరంలో భార్యలు ఎలాంటి వారే ఉన్నారంటే బలహీనమైన ఘటమై ఉన్నారు. వాళ్ళు బలహీనులై ఉన్నారు. కాబట్టి బలహీనుల్ని అభ్యంతరపరచకూడదు. వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి ఆటంకపరులుగా ఉండకూడదు. ఈ సమాచారాన్ని ప్రతి పురుషుడు ఎరిగి ప్రతి సందర్భంలో భార్యని దూషించమని రాశాడా, సన్మానించమని రాశాడా? సన్మానించాలి. ఎవరైనా ప్రార్థన చేద్దామంటే ఆ స్త్రీ సహకరించాలి. ఒక స్త్రీ ప్రార్థన చేద్దామంటే పురుషుడు సహకరించాలి. స్త్రీ బలహీనమైనప్పుడు పురుషుడు సహాయం చేసి ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకునేటట్లుగా వాళ్ళు సిద్ధపడాలి. నీ ప్రార్థన నీది, నా ప్రార్థన నాది, నువ్వు చేసుకుంటే చేసుకో, లేకపోతే నేను చేసుకుంటాను, లేకపోతే నువ్వు చెయ్యో నేను మానేస్తాను అంటే అది ఐక్యతకు సంబంధించింది. అసలు దేవుడు ఒక పురుషుడిని ఒక స్త్రీని ఏర్పాటు చేసి వాళ్ళిద్దరిని వివాహం చేయడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళిద్దరూ ఏక శరీరమై ఉండాలి. ఎలా ఉండాలంట? అందుకే వారెక్కడూ ఇద్దరు కాక ఏమై ఉన్నారని రాశాడు? ఏక శరీరమై ఉన్నారు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి ఎవరిని హత్తుకోవాలి? భార్యను హత్తుకోవాలి. వారు అప్పుడు వాళ్ళిద్దరు ఏమై ఉన్నారు? ఏక శరీరమై ఉన్నారు. నిజానికి ఏక శరీరమై ఉన్నారు కాబట్టి, ఏక కుటుంబమై ఉన్నారు కాబట్టి బలహీన సమయాల్లో కూడా ప్రార్థనకు అభ్యంతరం పడకుండా ఉండడానికి వారు ఒకరినొకరు సన్మానించుకొని, వారు ఒకరినొకరు గౌరవించుకొని, ముఖ్యంగా బలహీనులు ఎక్కువగా ఎవరంటే స్త్రీలే కాబట్టి పురుషుడు అది ఎరిగి జ్ఞానం చొప్పున స్త్రీలతో ఏం చేయమని చెప్పాడు? కాపురం చేయాలి అనే నియమం ఖచ్చితంగా పురుషులకు అనుగ్రహించబడింది. కాబట్టి ఇప్పుడు వరకు మనం ఎవరికి సంబంధించినటువంటి నియమాలు చెప్పుకున్నాం? పురుషులకు సంబంధించినటువంటి నియమాలు చెప్పుకున్నాం. ఒక భర్తకు సంబంధించిన నియమాలు చెప్పుకున్నాం. ఇప్పుడు భార్యకు సంబంధించిన నియమాలు మనం ఆలోచించేద్దాం. ఓకేనా? అంటే పురుషుడు అలా ఉండగలిగితే స్త్రీ అలా ఉంటుంది. ఆ పురుషుడే తేడా అయితే, పురుషుడు అలా లేకపోతే, పురుషుడే దైవ నియమాన్ని అనుసరించకపోతే స్త్రీకి మాదిరి చూపించలేడు కదా. అప్పుడు స్త్రీ కూడా దైవ నియమాన్ని అనుసరించకుండా ఉండేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి పురుషుడే ముందు మార్గాన్ని చూపించి, పురుషుడే ముందు నడుస్తూ
స్త్రీని నడిపించవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉందండి, ఖచ్చితంగా ఉంది. అప్పుడు స్త్రీకి ఇవ్వబడినటువంటి నియమాలు మనం ఆలోచన చేస్తే అదే ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ అధ్యాయం 22వ వచనంలో, స్త్రీలారా ప్రభువునకు వలె నీ సొంత పురుషులకు, అందరికీ లోబడమని చెప్పాడా? సొంత పురుషులకే లోబడమని చెప్పాడా? ఆ సొంత పురుషుడికే లోబడాలి. సొంత పురుషుడు అంటే నీ సొంత భర్త, నీకున్నటువంటి ఒకే ఒక్క భర్త. ఆ భర్తకి ప్రతి సందర్భంలో కూడా, ఒకవేళ నువ్వు స్త్రీ అయితే ఏం చేయాలంట? లోబడాలి. ఒకవేళ నీకు కోపం తెప్పిస్తే లోబడాలి. ఒకవేళ నీకు చిరాకు తెప్పిస్తే లోబడాలి. ఒకవేళ నీకు అసహనం చూపిస్తే లోబడాలి. లోబడాలి లోబడాలి లోబడాలి. ఈ నియమం ఎవరు ఇచ్చారండి? అంతే, లోబడాలి. ఈ నియమం మనం అనుగ్రహించింది కాదు, మనం రాసుకున్నది కాదు. స్పష్టంగా దేవుడే ఈ నియమాన్ని స్త్రీకి అనుగ్రహించాడండి. ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో, ప్రతి గడియలో ఓ స్త్రీ నీ భర్తకి, నీ సొంత పురుషుడికి నువ్వు లోబడాలంటే నువ్వు లోబడి ఉండవలసిందే. తాగేసి వచ్చాడు, ఏం చేయాలి ఇప్పుడు? భర్త తాగేసి వచ్చాడు, ఏం చేస్తుందండి భార్య? 4 తిట్లు తడుతుంది. కానీ ఆ సందర్భంలో కూడా దైవ నియమాన్ని పాటించే స్త్రీ అయితే ఏం చేస్తుంది? లోబడిపోద్ది, అంతే, లోబడి ఉంటుంది. అప్పుడు కూర్చోబెట్టి, నాయన మనం క్రైస్తవ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, నువ్వు ఇలాంటి పని చేయకూడదు అని చెప్పి లోబడుతూ చెప్పవలసినటువంటి అవసరత ఖచ్చితంగా ఆ స్త్రీకి ఉంది. అలా చేయగలిగితే నిజానికి ఒకవేళ ఆ పురుషుడు అన్యుడైతే మారిపోయే అవకాశం ఉందండి. ఖచ్చితంగా మారిపోతాడు. దేన్ని బట్టి? ఆ స్త్రీ తన పురుషుని యందు లోబడేటటువంటి మనస్తత్వాన్ని కనపరిచింది కాబట్టి. ఒకవేళ అదే స్త్రీ ఎదిరించే మనస్తత్వం కలిగి ఉంటే, బూతులాడే మనస్తత్వం కలిగి ఉంటే, తిట్టే మనస్తత్వం కలిగి ఉంటే, కొట్టే మనస్తత్వం కలిగి ఉంటే, ఆ పురుషుడు ఇంకా మారేటటువంటి అవకాశము మరి ఉండదు. కాబట్టి స్త్రీ ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటించాలి. తర్వాత స్త్రీ గమనించవలసిన మరొక విషయం ఏంటంటే, నా సొంత పురుషుడు, నా భర్త, నా యజమాని నాకు శిరస్సు అయి ఉన్నాడు అనే విషయాన్ని గమనించాలి. ఏమై ఉన్నాడట ఆయన? శిరస్సు. శిరస్సు అంటే అర్థం ఏంటి? నాయకుడు. శిరస్సు అంటే అర్థం ఏంటి? అధికారి. నా అధికారి నా భర్త. నా అధికారికి నేనేం చేయాలి? గౌరవించాలి. నా అధికారి దగ్గర నేను తగ్గించుకోవాలి. నా అధికారి నాకు ఏదైనా కమాండ్ చేస్తే దానిని ఖచ్చితంగా నేను చెయ్యాలి. ఎందుకంటే కమాండ్ చేసేవాడు అధికారి, చేసేవాడు అధికారికి లోబడేవాడు. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, నా భర్త నా మీద అధికారి కాబట్టి, నా భర్త నాకు శిరస్సు కాబట్టి, ఆయన చెప్తున్నటువంటి ప్రతి సందర్భంలో కూడా ఆయనకి నేను ఎదిరించకుండా నేను ఆయనకి విధేయత చూపిస్తూ ఆ పనిని జరిగించవలసినటువంటి అవసరత ఖచ్చితంగా ఉంది. ఆ మాట అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలు రాయబడిందండి. ఒకసారి తీసి చదువుతాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతాం. ప్రతి పురుషునికి శిరస్సు ఎవరంట? క్రీస్తు. ప్రతి స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. ఈ విషయాన్ని గమనించాలి. ప్రతి పురుషుడికి శిరస్సు క్రీస్తు అయి ఉంటే, ప్రతి స్త్రీకి శిరస్సు ఎవరై ఉన్నారు? భర్త అయి ఉన్నాడు. కాబట్టి నా భర్త నాకు శిరస్సు, నాకు అధికారి అనేటటువంటి ఈ సమాచారం ప్రతి భార్యకు అర్థం అవ్వాలండి. నిజానికి ఆ విషయం ప్రతి భార్యకు అర్థమైతే ప్రతి భార్య ప్రతి సందర్భంలో తన భర్తకు లోబడే బ్రతుకుతుంది తప్ప ఎన్నడూ ఎదిరించేటటువంటి పరిస్థితి అసలు కనపడదండి. అలాగా నా భర్త శిరస్సు అనేటటువంటి విషయాన్ని ప్రతి స్త్రీ కూడా అంగీకరించాలండి. మూడో విషయాన్ని మనం ఆలోచన చేస్తే, భార్యను ఒక భర్త ఎలాగైతే ప్రేమిస్తున్నాడో అలాగే భార్య కూడా తన భర్తను ప్రేమించాలి. భర్త ప్రేమిస్తున్నాడు కదా, భర్త ప్రేమించాలనేటటువంటి ఆజ్ఞ దేవుని వల్ల వచ్చింది కదా.
ఎలాగైతే భర్త భార్యను ప్రేమించాలో అలాగే భార్య కూడా తన భర్తను ఏం చేయాలి? ప్రేమించాలన్నమాట. భార్య భర్తను ప్రేమించాలంటే ప్రేమకు సంబంధించిన సమాచారం మనకు అర్థం అవ్వాలి. ప్రేమకు సంబంధించినటువంటి సమాచారం మనకు ఎక్కడ రాయబడుతుందంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం తీసినట్లయితే 13వ అధ్యాయంలో ప్రేమకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం రాయబడుతుంది. పూర్తి సమాచారం. ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తింపదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ స్వప్రయోజనములను యోచించుకునదు. నిజానికి ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు ప్రేమకు సంబంధించి రాయబడ్డాయి. అవునా కదా? నిజానికి భార్య భర్తను ప్రేమిస్తుందనుకోండి, ప్రేమించేటటువంటి భార్య తన భర్త గురించి ఇతరులకు ఎప్పుడైనా చెడ్డగా చెప్తుందా? నిజానికి ప్రేమించే భార్య అయితే తన భర్త గురించి ఇతరులకి చెడ్డగా చెప్పదు. ఒకవేళ చెడ్డగా చెప్తుందంటే ఆ భార్య తన భర్తను ప్రేమించట్లే. నిజానికి తన భర్తను తక్కువ చేసి మాట్లాడుతుందా? తన ఇంటి వారి ముందైనా కానీ, తన కన్నవారి ఇంటి ముందైనా కానీ, బయట వారి ముందైనా కానీ నిజానికి భార్య భర్తను అమితంగా ప్రేమిస్తే ఎప్పుడైనా తక్కువ చేస్తుందా వాళ్ళ ముందు అని అంటే ఎప్పుడూ తక్కువ చేయదండి. ఎందుకంటే ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు. ప్రేమ ఎలా ప్రవర్తించదు? అమర్యాదగా ప్రవర్తించదు. తన భర్త స్థానాన్ని ఎరిగి ఆ భర్తకు గౌరవాన్ని ఇచ్చేటట్లుగా, ఆ కిరీటాన్ని నిలబడేటట్లుగా భార్య ఆ కుటుంబంలో కొనసాగుద్దండి. అలాంటి కుటుంబం ఏ సక్సెస్ఫుల్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి కుటుంబం. ఒక సక్సెస్ఫుల్ ఫ్యామిలీ అవ్వాలంటే ఆ ఫ్యామిలీలో భర్త తనకు ఇవ్వబడినటువంటి నియమాలు అనుసరించాలి. ఆ కుటుంబంలో భార్య తనకిచ్చినటువంటి దైవ నియమాలను ఖచ్చితంగా అనుసరించాలి. అలాగ అనుసరించగలిగితే ఖచ్చితంగా ఆ కుటుంబం సక్సెస్ఫుల్ అవుతుంది. భర్త ఉదయం తెల్లవారే లేచి తన పనిపోట్ల వరకు బయలుదేరి వెళ్ళిపోతాడు కదండి. ఇంకా మిగతా పని అంతా ఎవరు చూసుకోవాలండి? ఎవరు చూడాలి? భర్త వచ్చి చూస్తాడా? భర్త చూడడు. భర్త ఎక్కడికి వెళ్ళిపోతాడు? పనికి వెళ్ళిపోతాడు, ఉద్యోగానికి వెళ్ళిపోతాడు. మరి ఈ గృహ నిర్వాహకత్వం అంతా కూడా, ఈ గృహ పరిపాలన అంతా కూడా ఎవరి చేతుల్లోకి ఉంటుంది? అప్పుడు భార్య చేయాల్సిన ఇంకో పని ఏంటంటే గృహ నిర్వాహకత్వం చేయాలండి, గృహ పరిపాలన చేయాలండి. దీనికి సంబంధించి అపోజిట్ పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో చాలా స్పష్టంగా తెలియజేశాడు భార్యకి ఇవ్వబడినటువంటి మరొక ధర్మం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదివినట్లయితే భార్య చేయవలసినటువంటి మరొక పనిని అక్కడ స్పష్టంగా తెలియజేశాడు. ఆ సమాచారాన్ని మనం చదువుదామండి. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని ఏం చేయాలంట? యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని వాళ్ళు వదిలేయాలి కదండి. వాడు పిల్లలేమో ఒక పక్క, భార్య ఏమో మరో పక్క. దిస్ ఈజ్ నాట్ ద రూల్ ఫ్రమ్ ది గాడ్. ఇది కాదు పద్ధతి. ఏం చేయాలంటే పిల్లల్ని కన్నటువంటి ఆ స్త్రీ తన గృహ పరిపాలనను, తన గృహ నిర్వాహకత్వాన్ని దేవుడు కోరుకునేటట్లుగా నిర్వహించాలి. అంటే పిల్లలను క్రమశిక్షణలో పెంచడం, భర్తకు లోబడి బ్రతకడం, గృహ అవసరతలను గమనించి వెంటనే సహకరించడం. నిజానికి గృహ అవసరతలు ఉంటాయి. మధ్యాహ్న కాల సమయంలో ఆఫీస్ నుండి భర్త వస్తాడు, టెన్షన్గా వస్తాడు. అదే సమయంలో వెంటనే భార్య గమనించి భర్తకు సహకరించాలండి. వెంటనే వెళ్ళి ఆ బ్యాగ్ తీసుకొని ఆ బ్యాగు అక్కడ పెట్టేసి భర్తకు టవల్ ఇచ్చి వెళ్ళి స్నానం చేయండి, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. ఆ ఫ్రెష్ అయిన తర్వాత వచ్చి కూర్చోబెట్టి భోజనం చేయండి. ఆ భోజనం చేసిన తర్వాత కొద్దిగా మాట్లాడి, ఇలాంటి ఫ్యామిలీస్ ఉన్నాయండి ప్రస్తుతం. ఆడి పని ఆడే చేసుకుంటాడులే, ఆ టవల్ ఆడే తీసుకుంటాడులే, ఆడే వెళ్తాడులే బాత్రూమ్కి. ఇలాంటి ఫ్యామిలీస్ ఉన్నాయి ప్రస్తుతం. ఒకసారి మనకు మనం ఆలోచించాలి. అదే నవ్వుకోవడానికి కాదు, వాస్తవానికి ప్రస్తుత క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉన్నాయి అంటే గృహ పరిపాలన, గృహ నిర్వాహకత్వం చేసేటటువంటి కుటుంబాలుగా ఉన్నాయా, లేకపోతే దైవ నియమానికి వ్యతిరేకమైనటువంటి కుటుంబాలుగా ఉన్నాయా అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. నిజానికి ఒక సక్సెస్ఫుల్ ఫ్యామిలీకి కావాల్సింది ఏంటంటే దైవ నియమాలను పాటించగలిగితే, భర్త తనకు ఇవ్వబడినటువంటి దైవ నియమాలను పాటించగలిగితే, భార్య తనకు ఇవ్వబడినటువంటి దైవ నియమాలను పాటించగలిగితే ఆ కుటుంబం ఆనందాన్ని చూస్తుందండి, ఆ కుటుంబం సంతోషాన్ని చూస్తుంది, ఆ కుటుంబం సమస్యల్ని చూడదు, ఆ కుటుంబం ఇబ్బందుల్ని చూడదు, ఆ కుటుంబం
లేకపోతే మరొక ఇరుకుని చూడదు, ఆ కుటుంబం ఆనందాన్ని చూస్తుందండి. అలాంటి కుటుంబాలు కట్టబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి కుటుంబాలు కట్టబడడం కోసమే దేవుడు ప్రతి పురుషునికి ప్రతి స్త్రీకి ఇలాంటి నియమాలు ఇచ్చాడండి. ఈ నియమాలను ఖచ్చితంగా పురుషుడికి ఇవ్వబడిన నియమాలను అనుసరించాలి, స్త్రీకి ఇవ్వబడినటువంటి నియమాలను అనుసరించాలి. ఆ అనుసరించబడినటువంటి ఆ నియమాలను బట్టి ఆ కుటుంబం ఆనందాన్ని చూడాలి. ఏం చూడాలి? దేవుడు కట్టాలన్న కుటుంబాలు అలాంటివి ఉండాలి కదండి. అలాగే ఉండాలి కదా, ఆనందంతో ఉండాలి కదా, సంతోషంతో ఉండాలి కదా. మరి ఆ కుటుంబాలు సంతోషంతో ఉండాలంటే ఆ కుటుంబంలో ఉన్న ఆ ఇద్దరు కూడా దైవ నియమాలు ఖచ్చితంగా పాటించాలి కదా. కాబట్టి ఖచ్చితంగా ఆ దైవ నియమాలని పాటించేటట్లుగా మనం సిద్ధపడాలి. తర్వాత కుటుంబంలో భార్య బాధ్యత అయిపోయింది, భర్త బాధ్యత అయిపోయింది. ఇప్పుడు కుటుంబంలో వివాహం అయితే ఎవరు వస్తారు? ఇప్పుడు పిల్లల బాధ్యత కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు పిల్లల బాధ్యత చెప్పుకోవడానికి మనకు సమయం లేదు కాబట్టి ఒకవేళ దేవుడు మరలా మనకు అవకాశం ఇస్తే మరొకసారి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనండి. రైట్. ఇప్పుడు వరకు మనం భర్త బాధ్యతలు చెప్పుకున్నాం, భార్య బాధ్యతలు చెప్పుకున్నాం. ఆ బాధ్యతలు ఒకవేళ ఇప్పుడు వరకు మనం నిర్వహించలేకపోతే, దాన్ని క్రమంలో పెట్టలేకపోతే, ఇక నుండి దాన్ని క్రమపరచుకోవడానికి, ఇక నుండి దానిని అనుసరించడానికి మనం అడుగులు ముందుకు వేయాలని నేను ప్రేమతో కోరుకుంటూ విని మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వందనాలు.